మాట తప్పని దేవుని ఎదుట ఉన్న మనము మాట తప్పకుండా ఉంటే ఆయన మన కొరకు చేస్తానని చెప్పిన ప్రతి కార్యము ఆయన చేస్తా వస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. చాలామంది అంటారు దేవుడు నాకే ఎందుకు ఇట్లా చేశాడు అనని. ఆ ప్రశ్న వేయొద్దండి. నీకే దేవుడు అట్లా చేయలేదు. నీకు జరిగిన నష్టానికి కారణం దేవుడు కాదు, సైతాను కాదు. నీకు జరిగిన నష్టానికి కారణం నీవే. దేవుడు కాదు, సైతాను కాదు. నీకు జరిగిన నష్టానికి కారణం నీవే. ఎందుకు అంటే ఓసారి నీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకో. నువ్వు లోకంలో ఎట్లా ఉన్నావు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లున్నావో ఆలోచన చేసుకో. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా మార్పు నీలో ఉంటే దేవుడు అన్యాయం చేయడం. లోకంలో ఉన్నట్లే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఉంటే దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టేస్తాడు. నీ చెయ్యి ఆయన విడిచిపెట్టేస్తాడు. కాబట్టి మందిరం లేకొచ్చిన తర్వాత నాలో కానీ నీలో కానీ మార్పు రావాలి. హల్లెలూయా. మనలో ఏం రావాలా? మార్పు రావాలా.